ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మాజీ మంత్రి గాది వెంకటరెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. వెంకటరెడ్డి మరణంపై రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1967లో తొలిసారి పరుచూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983, 1985, 1989 ఎన్నికల్లో వరుసగా ఓటంపాలయ్యారు. 1992, 94 మధ్య కాలంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో సేవలందించారు. 2009, 2010 కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2016లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2020లో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు వెంకటరెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, గాది వెంకటరెడ్డి మృతికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి పార్టీ నేతలు రాజకీయాలకు అతీతంగా కూడా అన్ని పార్టీల నుంచి సంతాపం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడాలి? మురళి, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్ను మూశారు. ఆయన హైదరాబాద్ లో నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే గాదె వెంకటరెడ్డి కుమారుడు గాదె మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం పర్చూరు వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అయితే గతంలో కూడా గాదె వెంకటరెడ్డి ప్రస్తావన రాజకీయ జీవితం సుదీర్ఘమైంది. ఆయన 1967లో మొదటిసారి పర్చూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983, 1985, 1989 ఎన్నికల్లో ఆయన వరుసగా ఓడిపోయారు. 1992 నుంచి 94 మధ్య కాలంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో ఆయన మంత్రిగా పనిచేశారు. 2009, 2010 మధ్య కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కొనజేటి రోషయ్య ఇద్దరి మంత్రివర్గాల్లో ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో విస్తృతమైన సేవలు అందించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఘనత ఉంది. అయితే ఈయన 2016లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరారు. అయితే 2020లో గాదె వెంకటరెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. గాదె వెంకటరెడ్డి కుమారుడు ప్రస్తుతం పర్చూరు ఇన్ఛార్జ్ గా ఉన్నారు గాదె మధుసూదన్ రెడ్డి. ఆయన కూడా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే గాదె వెంకటరెడ్డి మృతి పట్ల అటు వైఎస్ఆర్సీపీ నేతలే కాదు, రాష్ట్ర స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ నేతలు కూడా ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ గాదె వెంకటరెడ్డి కుటుంబం సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉంది. 1967 నుంచి ఆయన రాజకీయ ప్రస్తావన కొనసాగింది. వివాద రహితుడిగా రాజకీయాల్లో అత్యంత సున్నితుడిగా పేరు పొందారు. 2 సార్లు మంత్రి అయ్యారు. గుంటూరు జిల్లాలో ఉన్న బాపట్ల, అటు పర్చూరు 2 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఉంది. ఎక్కడ కూడా కాంట్రవర్సీగా ఆయన వ్యవహరించింది లేదు. మరోపక్క వైఎస్ రాజశేఖర రెడ్డితో అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఆయన కేబినెట్ లో పనిచేశారు. మరోపక్క వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత కొనజేటి రోషయ్య మంత్రివర్గంలో పనిచేశారు. అంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో కూడా పనిచేసిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఈ సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగారు. రాజకీయంగా అందరికీ అత్యంత ఆప్తులుగా కూడా మెలిగిన నేపథ్యం గాదె వెంకటరెడ్డికి ఉంది. అయితే ఆయన 2004, 2014 మధ్య కాలంలోనే క్రియాశీలకంగా ఎక్కువ రాజకీయాల్లో ఉన్నట్టు కూడా మనకు స్పష్టమైన సమాచారం అందుతుంది. ఇక్కడ 1993 కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో ఆయన మద్యం శాఖ, ఎక్స్చేంజ్ ప్రొవిషన్ శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేసిన నేపథ్యం ఉంది. ఈయన రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగారు. ఆయన కుమారుడు కూడా ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. ఈయన మొత్తం కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ జీవితం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2016 వీడారు. 2016 వీడిన తర్వాత టీడీపీలో చేరారు. తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరిన నేపథ్యం. ఇక్కడ ప్రధానంగా గుంటూరు జిల్లాలో అత్యంత బలమైన కుటుంబం. గతంలో 2 నియోజకవర్గాల నుంచి గెలిచిన నేపథ్యం ఉంది. అలాంటి గాదె వెంకటరెడ్డి కన్నుమూయడం విచారకరం. అన్ని పార్టీల నేతలు టీడీపీ, వైసీపీ, అటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి నివాళులు అర్పిస్తున్నారు. మరోపక్క ఆ కుటుంబ సభ్యులకు కూడా మనోధైర్యం ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. అయితే ఇది ఒక విషాదకరమైన వార్త అని చెప్పొచ్చు మరలే. ఎందుకంటే ఇలాంటి నేతలు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. సుదీర్ఘకాలం పనిచేసిన నేపథ్యం. ఏ పార్టీ నేతలతోనే కాకుండా పక్క ప్రతిపక్ష పార్టీలతో కూడా కలిసిపోయిన నేపథ్యం ఉంది. ఇలాంటి నేత రాజకీయాల్లో అత్యంత అరుదుగా కనిపిస్తారని
ప్రముఖులందరూ పలువురు సంతాపం తెలియజేస్తున్నారు మురళి. ఎస్, పర్చూరు నియోజకవర్గంతో ప్రత్యేకంగా ఆయనకు ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, లేకపోతే ఆయన చేసినటువంటి సేవలకు సంబంధించి కూడా నియోజకవర్గంలో చెప్తున్నారు కదా కిరణ్, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మురళి, ఇక్కడ ప్రధానంగా పరుచూరుతో పాటే ఆయన బాపట్ల నియోజకవర్గంలో పనిచేశారు. బాపట్ల నుంచి కూడా ఆయన గెలిచిన నేపథ్యం ఉంది. రాజశేఖర రెడ్డి కేబినెట్ లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. 2004లో 2009లో కూడా 2009లో ఆయన గెలిచిన తర్వాత కేబినెట్ లోకి తీసుకున్నారు. అప్పుడు ఆయన బాపట్ల నుంచి గెలిచిన నేపథ్యం ఉంది. సుదీర్ఘకాలం 2 నియోజకవర్గాల్లో పనిచేశారు. వివాద రహితులు. ఆయన కుమారుడు ప్రస్తుతం వైసీపీ పర్చూరు ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా కాంట్రవర్సీ రాజకీయాలు చేసిన నేపథ్యం లేదు. ఒక బలమైన కుటుంబం, వివాద రహిత కుటుంబం, అందరి ముఖ్యమంత్రులతో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరి ముఖ్యమంత్రులతో అత్యంత సన్నిహితంగా వ్యవహరించారు. 2 నియోజకవర్గాల్లో బలమైన నేతగా ముద్రపడ్డారు. రాజకీయాల్లో అత్యంత సున్నితులు, అత్యంత వివాద రహితులు కూడా గాదె వెంకటరెడ్డి అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఆయన మరణం పట్ల అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయనకు సంతాపం తెలియజేస్తున్నాయి. ఇలాంటి నేతలు రాజకీయాల్లో బహు అరుదుగా కనిపిస్తారంటూ గుంటూరు జిల్లాకు సంబంధించిన నేతలందరూ వ్యాఖ్యానిస్తున్నారు. కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నా, మరోపక్క వారి కుటుంబానికి కూడా మనోధైర్యం ఇవ్వాలంటూ నేరుగా ప్రార్థిస్తున్నా, మరోపక్క వైఎస్ఆర్సీపీ సంబంధించిన కీలక నేతలందరూ కూడా గాదె వెంకటరెడ్డి మరణం పట్ల సానుభూతి, ఆ కుటుంబానికి ఈ మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్న నేపథ్యం అయితే ఇలాంటి నేత అరుదుగా ఉంటారు. ఆయన మరణం అయితే ఒక విషాదకరమైన స్పష్టంగా చెప్పొచ్చు మరి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూశారు. ఆయన హైదరాబాద్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. వెంకటరెడ్డి మరణంపై రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1967లో తొలిసారి పర్చూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983, 85, 89 ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలయ్యారు. అయితే 1992, 94 మధ్యకాలంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో సేవలు అందించారు. 2009, 2010 కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. 2016లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2020లో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు వెంకటరెడ్డి.